ఐటెం చేసి చూపించాలంటే దానికంటే ముందుగా ఇలా అన్నీ రెడీ పెట్టుకోవాలి. మీకు నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాయి చాలా తక్కువ, దీనికంటే చాలా వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది. జస్ట్ అన్నీ అయిపోయినాక ఇక్కడ పెట్టి మాత్రమే మీకు వీడియో చేస్తున్నా. ఈ టేబుల్కు సరిపోయేంత మాత్రమే పెట్టాను, ఇలా కాకుండా ఇంకా చాలా వర్క్ అయితే ఉంటుందండి. సో ఏదైనా మనము చేయాలి అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఎవరైనా కానీ వీడియో వచ్చిందంటే ఇలా స్కిప్ చేసేస్తారు, కానీ దాని వెనకాల పడ్డ కష్టం గుర్తించిన వాళ్ళు ఒక్క నిమిషం ఆగి వీడియో చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారు. ఈరోజు నేను ఇవన్నీ ఐటమ్స్ చేసి వీడియోస్ అయితే షూట్ చేసుకోవాలి అనుకుంటున్నా. దానికోసం కావాల్సిన పదార్థాలు అన్నీ నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను నీట్గా. ఇవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ అయితే పడతాయి. బట్ ఏంటి అంటే ఈ టేబుల్ మీద పట్టినంత వరకు నేను ఇలా మీకు ఒక్కసారి చూపిస్తున్నానండి. ఇడ్లీ పిండి, ఊతప్ప పిండి, దోశ, పుల్లట్టు, పిట్టు. ఫుడ్ వీడియోస్ చేయాలి అంటే దాని వెనకాల చాలా కష్టమే ఉంటుంది, అంత ఈజీ అయితే కాదండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ నేను ఇంట్లో ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో అలాంటి వీడియోస్ అండ్ స్పైసెస్ లేకుండా చేస్తున్నాను. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా అనుకోండి, ఇంకా ఎక్కువ మసాలాలు వాడకుండా అండ్ బయట తెచ్చిన మసాలాలు, ఇంట్లో మసాలాలు కూడా వాడకుండా చాలా మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటున్నాను. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.